ఈ ప్రకటన గ్రంథం చదివే ప్రతిసారి యేసు ప్రభుని ఇంకొక యాంగిల్లో చూడొచ్చు, ఇంకొక యాంగిల్లో చూడొచ్చు. అసలు యేసు ప్రభు ఈ లోకంలో ఉండేటప్పుడు, నరరూపధారికి ఉండేటప్పుడు ఆయన మౌనంగా ఉంటుంది చూస్తాం. కానీ ప్రకటన గ్రంథం అలా కాదు, భయంకరంగా కనబడతాడు, చాలా భీకరుడుగా కనబడతాడు, భీకరుడుగా కనబడతాడు. ఆయన ఊహిస్తే భయం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనుషుడు ఓత పదానికి జీసస్ క్రైస్ట్, సినిమాల్లో ఓత పదము జీసస్ క్రైస్ట్, బూత్ మాటి మధ్యలో యేసు ప్రభు పేరు, అనవసరంగా యేసు ప్రభు పేరులో. కానీ నిజముగా ఆయన పేరు, ఆయనను ఎరిగిన వారు ఆయన పేరు ప్రకటిస్తానికి చాలా భయపడతారు. ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు యావే అన్న పేరు చెప్పరు. ఎందుకు? గాడ్ హే వావేర్ అన్న పేరు చెప్పరు. వారు ఏమంటారంటే అడోనాయ్ అంటారు. ఎందుకంటే వారు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడి దూషించిన దాన్ని బట్టి దేవుడు వారిని ఎక్సల్లోకి వేసేసాడు. అంటే అన్య రాజ్యాల చేతుల్లోకి అప్పచెప్పి ఉతికించాడు అన్న మనకు తెలిసిన తర్వాత అసలు అప్పటి నుండి మాట్లాడరు, ఆయన పేరు ఎత్తరు, అడోనాయ్ అనే పలుకుతారు. ఈరోజు యేసు నామానికి దెయ్యములు కచ 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 అని విని వణుకుతాయంట, యేసు పేరు పలుకుతాయి. కానీ ఈరోజు మానవుడు చూడు, ఆయన పాపం చేతకానోళ్ళలాగా చూసాడు. అందుకని ఏసేయంట, ఏం చేస్తాడులే అని శపిస్తానే ఏమంటాడులే, ఎవడ కొరకు శపిస్తాడు అన్నట్టు చులకన. కానీ ఈ ప్రకటన గ్రంథంలో ఆయన చూస్తే అయ్యో చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన కృపాకాలాన్ని పెట్టాడు, క్షమాపణకి టైంని పెట్టాడు. ఆ టైంని నువ్వు దాటిపోయావా? ఆయన టైమింగ్, ఆయన తీర్పు టైం వచ్చిందా? నిన్ను తప్పిస్తానికి నాదుడే లేడు. ఇంకా మాటలు చెప్పాలంటే ఆయనే తీరుస్తాడంట, ఆయనే కొరడాన్ని తెస్తాడంట, ఆయనే ఇత్తడి దండాన్ని తెస్తాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయనే వెళ్తాడంట. నువ్వు జాలి కలిగిన దేవుడు అని చూస్తున్నావు, చులకన చేసుకుంటున్నావు. కానీ ప్రకటన గ్రంథంలో చూస్తావు ఆయన ఎంత భీకరుడు. ఇక్కడ చదువుతూ చూసినప్పుడు అండి, ప్రకటన గ్రంథంలో నీవు చూసినవి, ఉన్నవి, జరగబోతున్నవి రాయి అని దేవుడు చెప్తూ వస్తాడు.